అమ్మ కోటెట్టుకున్నారు అందరూ. వీళ్ళకి అర్థం కాదు కాబట్టి సరిపోయింది ఈ ఎర్ర పిల్లలకి. సరే గానీ నీ విషయం ఎంతవరకు వచ్చింది? ఏ విషయం రా? జానకి విషయం రా. మీ వరకు వచ్చిందిగా, ఎక్కడికి వెళ్తుందో. ఇదిగో ఇవన్నీ కథల వాడుకు నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చానో అడుగుతున్నాం. ఓకేరా, మన సైడ్ లైన్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది. తనకు చెప్పావా? లేదురా, తను నేను ఇష్టపడుతున్నానని తనకు తెలుసు కదా. అరే ఇవన్నీ కాదురా బై, నీ లవ్ స్టోరీ జానకి చెప్పినవా అని. అలా అయితే తను నాకు ఆ విషయం చెప్పలేదు. అమ్మాయిలు చెప్పర్రా, మనమే అడ్వాన్స్ గా ఉండాలి. అటే వెళ్తున్నా, చెప్తాలే. అబ్బా ఏదో మా కోసం వెళ్తున్నావు చెప్తున్నా, వెళ్ళి చెప్పి గుండూస్తోరా. ఓకేరా, బాయ్. వీడంతటి వీడు చెప్తాడో లేక ఎవరన్నా భగ్రపేమికుడు వచ్చి కలపాలో. నవ్వింది చాలే కానీ ఎడిటింగ్ చూడు. That's it. సుమతి, ఏమైంది? నొప్పిగా ఉంది. దాన్ని ఎందుకు పగలగొట్టావు? అసలు పువ్వు పూసిందే నీ ఆనందం కోసం. అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుందే. ఆ పువ్వును కాపాడే ముళ్ళుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి? ఒకరి కోసం ఒకరు పుడతారు. వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు. ఎందుకంటే వేరు చేసి అందరినీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే. శివోహం శివోహం. చెప్పు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చావా? ఎందుకు? బయటికి వెళ్దాంరా. ఎందుకు? చెబుతాగా, నువ్వురా. ఇప్పుడెక్కడికి? బయటికి వెళ్దామని చెప్పానా? అది కాదు. హలో హలో, కాల్ కట్ చేసావేంటి? బండెక్కు, బయటికి వెళ్దాం. ఇప్పటికిప్పుడు ఎక్కడికి? ఒక గంటలో వచ్చేద్దాం రా. ఒక గంటేనా? సరే పద. నమ్ము జానకి. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు శ్రీరామ్. కంగారు ఎందుకు నీకు, చెప్తాగా. చెప్పచ్చుగా. వెయిట్ చేయి, ఒక 5 minutes. అదే అడుగుతున్నాను, చెప్పు. ఇవి దేనికి? చెప్తాను పద. చెప్పు. జీవించు నీ జీవితం, సాగించు నీ సాహసం. తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే. భయము జయము చుక్కెదురేరా. డార్లింగ్, ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు? ఏది? ఓకే, ఏది తిప్పని? ఇదిగో తీసుకో. గుడ్ గుడ్, చీర్స్. ఓకే. ఏమైందిరా? నువ్వంటే నాకు ప్రాణం.
ఓకే అంత హ్యాపీగా అయిపోతుందిరా, ఏం ప్రాబ్లం లేదు. కాఫీ తీసుకో. నీకు తాగేసా. కాఫీ. కిందకు వస్తే టిఫిన్ రెడీ చేస్తా. సుమతి ఏంటి నువ్వు తక్కువగా మాట్లాడతావు, మౌనంగా ఉంటావు, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావేంటి? నేనంతే, నా లోకమంతా భూపతే. వస్తా. కొన్ని జీవితాలు అంతే. ఆయన తన గురించి నీకెందుకు? ఏంటి అలా అంటావు? పాపం తను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటుంది, అందుకే అడిగా. తప్పే ఉంది? కరెక్టే, వాడి గురించి తప్ప ఏమీ ఆలోచించడు, చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఎవడి కథ వాడుకుంది కానీ వచ్చిన పని చూద్దారండి. నేనైతే ఎప్పుడో రెడీ. మీరు రెడీ అయితే తీసేస్తా. ఎవరి గోల వారిది, ఒక్కరికి క్లారిటీ లేదు. అది నిజమే. ఎంత బాగున్నాయో పాలు. కాఫీ నువ్వు ఇవ్వాలి కానీ ఏదైనా పుచ్చుకోవడానికి రెడీ. నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను. ఎక్కడికి? భూపతికి పాలు ఇవ్వాలి. భూపతి ఏమనండి పటా సుమతి, ఎప్పుడు ఆ రూమ్లోకి వెళ్తా తలుపు లాక్ చేసుకుని వస్తావు. ఏముంది అందులో? ప్రమాదం. అందులోనా? అందులోనే. నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో. మనకెందుకులే. అయినా ఏముంది ఆ రూమ్లో? అందరికి ఇచ్చావా? ఇచ్చాను. మ్, ఆ అమ్మాయి చాలా మంచిది. అది ఆ అమ్మాయి పేరులోనే ఉందిగా. ఉమ్. వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? షూటింగ్ ఎంతవరకు ఉంటారు? ఏమైనా ఇబ్బందా? అందరూ చాలా సరదాగా ఉంటున్నారు. మ్, కాకపోతే మ్. కాకపోతే అతను వెనక వెనక వచ్చి ఎంత బాగున్నాయో పాలు. నా గురించి అలా మాట్లాడుకో, నేను చాలా మంచిదాన్ని. మరి నేను నువ్వు ముదురా? మరీ నీ అంత కాదులే. హే, ఆగు, ఆగు. ఆగు, ఆగు, ఆగు. అరే హే, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? జరిగినవి గుర్తు చేసుకుంటున్నాను. ఈ లొకేషన్లో నిన్ను ఇలా చూస్తుంటే నాకేదో చేయాలనిపిస్తుంది. నీకేమనిపించట్లేదా? నాకా నా మనసులో అనుకున్నది నీకు ఇచ్చేయాలనిపిస్తుంది. అవునా? ఇచ్చేయచ్చుగా, ఎవరూ లేరు. ఇచ్చేనా? ఏంటిది? ఇంకేంటి, అది ఎవరైనా చూస్తే బాగోదని. నిన్ను ఇంకేంటి మరి, ఒంటరిగా దొరికానని వాటేసుకుందాం అనుకుంటున్నావా? సరికి కోరికలు ఎక్కువైపోతున్నాయే. ఇంకేమనిపిస్తుంది మరి? మేము ఉన్నాం ఇక్కడ. అది చాలా బాగుంది కదా? స్క్రీన్ మీద కన్నా బయట ఏం బాగా లేదురా. చేస్తున్నారా మీరు? ఆ?
క్లోజ్ పెడితే గజ్జమనాలి. ఇదేంది సూపర్ ఉంటుంది. అలా టైట్ జూమ్కి వెళ్తే రే ఆ యాంగిల్లో బెటరా. మిడ్డా క్లోజా? పెట్టాలంట యూట్యూబ్ తప్ప సినిమా పనిపించట్లేదు. వాడు చూడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు. ఆ, అవును. శ్రీరామ్, సీన్ ఏంటంటే నువ్వు జానకిని లవ్లోకి దించడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు లవ్ సీన్ ఏంటి? అవు కరెక్టే కదా, ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పుడో షురు అయిపోయింది. సత్తన్నా, నేను అనేది దాని గురించి కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, లవ్ ఏంటి? నేను చెప్తా ఆగు తల్లి. రే శంకర్ అన్న తను కిడ్నాప్ చేస్తే కదా నేను రావడం. ఎక్కడ లవ్ సీన్ ఏంటి? నాకు తెలుసుగా, ఏదో ఒకటి చేద్దాంరా. ఏదో ఒకటి చేయడం కాదు, మీరు షూటింగ్ ఒక్కటే చేయాలి, ఇంకోటి చేయకూడదు. దేని గురించి మాట్లాడుతున్నావు అన్న మధ్యలో వచ్చి? అసలు మాతో వచ్చిన దగ్గర నుంచి మాతో తక్కువ ఒంటరిగా ఎక్కువ తిరుగుతున్నావు. ఏంటి విషయం? నేను వచ్చిన పనిలోనే ఉన్నాను బాబు. అంటే నువ్వు వచ్చింది ఒకటి, మేము వచ్చింది ఒకటా? అందరం వచ్చిన షూటింగ్ పని మీద కదా. అదే అందులో ఇది ఒక పార్ట్. సీన్ ఏంటో చెప్తే చితక్ కొట్టేద్దాం. ఇప్పుడు నిన్ను శ్రీరామ్ తోసేసి జానకిని తీసుకెళ్తాడు. నో, తోసేసి కాదయ్యా, లేపేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒకటి ఇష్టపడ్డ అమ్మాయిని ఇంకొకటి కోరుకుంటే ఊరుకుంటాడా? లేపాడు, అప్పుడే కదా అతను హీరో అనిపించుకునేది. ఎలా చెప్పాను? కరెక్ట్ చెప్పినా సార్. నేను ఎప్పుడు కరెక్టే. ఏమంటావు సిల్వర్ స్క్రీన్? మీరు చాలా కరెక్ట్ సార్. అయినా మీరు మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. చెయ్యకపోతే చేయి జారిపోతుంది కదా. చేయి జారిపోతే ఇలా పట్టుకోవాలి. సూపర్ సార్. భూపతి గారు, మీరు ఏది మాట్లాడినా చాలా అర్థాలు వచ్చేటట్టు మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ జానకి. అనుభవం జానకి, అనుభవం. నచ్చింది చేజిక్కించుకోవడం, చేజిక్కించుకున్నది జారిపోకుండా చూసుకోవడం మానవ సహజం. అది జాబ్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సార్ మీలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు. అవునయ్యా, మన ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అవసరాన్ని బట్టి వాడు బయటకు వస్తాడు. మన పూర్వపు కవుల కవితలు, పాటలు, పద్యాలు, గ్రంథాలు ఇవన్నీ చదివితే మనలో కవి కనిపిస్తాడు, రాసి వినిపిస్తాడు. మీరు రాస్తారా? ఎస్, రాసిన కవితకు రత్నాలివ్వడానికి. రాయల కాలం కాదిది రాయడానికి. రాజుల కాలం నాటి పద్య కవితకి రాసులు పోసివ్వరెవ్వరు ప్రస్తుతానికి. సూపర్ సార్. థ్యాంక్ యూ. అందరు ఇదే మూడ్ లో ఉండండి. సాయంత్రం మనం పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. లెట్స్ ఎంజాయ్. సిరా చుక్కలతో చుక్కలనే చూపు కలలో